ఇక నేడు మేడారం జాతరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మేడారం సమ్మక్క సారకకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 11:30 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 12:30 మేడారం చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు మేడారం అమ్మవార్లను ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2:25 తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గురు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి జి కిషన్ రెడ్డి మేడారం జాతరకు వెళ్ళనున్నారు. ఈ రోజు మేడారం జాతరకు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మేడారం జాతర నిన్న తెలిసింది. అయితే ఆయన అధికారికంగా కేంద్ర మంత్రి హోదాలో ఈ రోజు అక్కడికి వెళ్ళనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదివరకే 3 కోట్ల నిధులను కూడా మేడారానికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయన ఈ రోజు మేడారం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఈ రోజు నేరుగా ఉదయం 11:30 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన బయలుదేరి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 12:30 మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మేడారం అమ్మవార్లను దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తిరుగు ఆయన మధ్యాహ్నం 2:30 గంటలకు అక్కడి నుంచి నేరుగా సిర్పూర్ కాగజ్ నగర్ కు చేరుకుంటారు. ఇప్పటికే విజయ సంకల్ప యాత్రల పేరుతో బీజేపీ పార్టీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టడం జరిగిందో ఈ యొక్క కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తిరిగి ఆయన ఈ రోజు రాత్రి వరకు కూడా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉంటారు. సాయంత్రం నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వనదేవతల జాతర అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఇప్పటికే విఐపీలు కూడా పోటెస్తా ఉన్నారు. సో ఈ రోజు నిన్నటి నుంచే కూడా విఐపీలు ఇతర రాజకీయ నాయకులు కూడా వెళ్లి ప్రత్యేకంగా దర్శనం కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లోనే మేడారం బయలుదేరి వెళ్ళనున్నారు గురు. అయితే రాజు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ముఖ్య నేతలు ఎవరెవరు వెళ్ళనున్నారు? అదేవిధంగా ఉపాధ్యక్షులు డీకే అరుణ్ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది కదా, ఇది ఎంతవరకు నిజం? ఇప్పటి వరకు అయితే అధికారికంగా పార్టీ నుంచి ఎట్లాంటి సమాచారం లేదు. ఎందుకంటే కిషన్ రెడ్డి మాత్రమే వెళ్తా ఉన్నారని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. అయితే ఆయనతో పాటు ఇంకా ఎవరు వెళ్తారు అనేది మాత్రం ఇంకా పార్టీ ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు. అయితే అక్కడికి ఎవరైతే కిషన్ రెడ్డితో పాటు ఎవరైతే వెళ్తారో పార్టీ ఉపాధ్యక్షులు ఉండొచ్చు, అదేవిధంగా డీకే అరుణ ఏదో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. వీరితో పాటు ఇంకా ఒకరిద్దరు ముఖ్య నేతలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మాత్రము అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్తారు. మిగతా నేతలు తిరుగు ప్రయాణం అవుతారు హైదరాబాద్ అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. దర్శన అనంతరం కిషన్ రెడ్డి అటు నుంచి అటే కాగజ్ నగర్ వెళ్ళి అక్కడ సంకల్ప యాత్రలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది కదా, అక్కడ ఎవరెవరు కలుసుకొని ఉన్నారు? ఇంకా ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరితో పాటు కూడా అక్కడ ప్రత్యేకంగా ఆ విజయ సంకల్ప యాత్రలో ఉన్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్రలో నుంచి ఆయనే అక్కడికి ప్రజలకు అభివాదం చేస్తూ ఆ యొక్క నియోజకవర్గంలో కూడా పర్యటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో కూడా కిషన్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎట్లాంటి అమలు చేసింది అనే దానిపై ఆయన మరోసారి వివరించనున్నారు. అదేవిధంగా కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు కావాలి అనే దానిపై కూడా ఆయన ప్రజలందరికీ వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలను కూడా ఆయన విమర్శించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గత 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎట్లాంటి విధానాలను అవలంబించింది, అదేవిధంగా ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయి, అదేవిధంగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేటివి కొద్ది మందికే అందాయి అని చెప్పేసి ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని మరోసారి ఆయన వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల అమలు పేరుతో మోసం చేస్తా ఉంది. ఇక మార్చి 10వ తేదీనే షెడ్యూల్ కూడా రాబోతా ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అంత లోపే వీళ్ళు ఇంకా ఎన్ని గ్యారంటీలు అమలు చేస్తారు అనే దానిపై కూడా ఆయన ప్రజలందరికీ కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేడారం దర్శన అనంతరం ఆయన వెళ్ళిన తర్వాత కంప్లీట్ గా విజయ సంకల్ప యాత్ర బీజేపీ పార్టీ మొత్తం ఆ ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతిపక్షాలపై అంటే ఇతర పార్టీలపై అయితే విమర్శల గుప్పించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. గురు, థ్యాంక్ యూ రాజు.